ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా కన్నయ్య వ్లాగ్ అను అండి. ఈరోజైతే మనము చాలా ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి అయితే తెలియజేసుకోవాలని అయితే నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మేము చాలా రోజుల క్రితమే వెళ్ళినటువంటి అన్ని క్షేత్రాల విశేషాలన్నింటినీ కూడా రోజుకి ఒక్కొక్కటిగా అయితే నేను వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం చూడబోతున్నటువంటి క్షేత్ర దర్శనం అయోధ్య అండి. అయోధ్యలో మొట్టమొదటగా మనం చూసినటువంటిది ఏంటి అంటే అయోధ్య సరియు నది. ఈ సరియు నది ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. సో అందువల్ల ఫస్ట్ గా మీకైతే సరియు నది చూపించడం జరుగుతుంది అనమాట. సో సరియు నదిని అంటే ఏంటంటే శారద లేదా గాగ్రా అని కూడా ఆ నదిని పిలుస్తారండి. ఇది అయోధ్య రాముడైనటువంటి మన శ్రీరాముడు జన్మస్థలం అయోధ్య గుండా ప్రవహించే పవిత్రమైన చారిత్రాత్మకమైనటువంటి ఒక నది అనమాట. ఇది హిమాలయాలలో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుండా ప్రవహించి అలాగే లక్షలాది మందికి విశ్వాస కేంద్రంగాను ఆధ్యాత్మిక శుద్ధిని మరియు మోక్షానికి చిహ్నంగాను ఈ నది పిలువబడుతూ ఉందన్నమాట. సో ఈ నది అంతేకాకుండా ఈ నది మతపరమైన ప్రాముఖ్యత కూడా సంతరించిందండి. అది ఎలాగంటే రామాయణంలోను మరియు వేదాలలోనూ ఈ నది గురించి ప్రస్తావించబడైతే ఉందన్నమాట. సరియు నదిలో అయోధ్యకు చిహ్నంగా కూడా చెప్తారు. శ్రీరాముడు ఈ నదిలో జలసమాధి అయ్యాడని ఇక్కడ ప్రజల విశ్వాసం అండి. అందుకే ఎవరైతే ఈ నదిలో స్నానమాచరిస్తారో వారికి పాపాలన్నీ నశిస్తాయని అంటారు. అలాగే రామ్కి పైడి సరియు నది ఒడ్డున ఉన్నటువంటి రామ్కి పైడి దీన్ని మనం ఘాట్లు అని పిలుస్తూ ఉంటారు. తోటలు మరియు అనేక దేవాలయాలు అయితే ఈ సరియు నది ఒడ్డునైతే ఉన్నాయండి. సో రామ్కి పైడి అంటే సరియు నదిని ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశాలని అలా పిలుస్తారు. అలాగే ఇక్కడ మనకు గోదావరి గంగకి ఎలాగ హారతలు అయితే ఇస్తారో ఈ సరియు నదికి కూడా మనకు హారతిని అయితే నిర్వహిస్తూ ఉంటారు రోజు సాయంత్రం 6 గంటలకి. అలాగే ఇక్కడ మనకు ఈ సరియు నదికి 14 మెయిన్ ఘాట్లు అయితే ఉన్నాయండి. అందులో మనకు గుప్తద్వార ఘాటు, కైకేయి ఘాటు, కౌసల్య ఘాటు మరియు లక్ష్మణ్ ఘాటు ఇలా ఈ 4 ఘాట్లే కాకుండా మిగిలిన 14 అన్ని ఘాట్లు కూడా మనకు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అలాగే ఈ నది హిమాలయాలలో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ మైదానాల గుండా ప్రవహించి దాదాపుగా 350 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహించి సముద్రంలో అయితే విలీనమవుతుందన్నమాట. ఈ పర్యాటకులకి ఎవరైతే శ్రీరామ జన్మభూమిని అంటే అయోధ్యని దర్శిస్తారో వారు తప్పకుండా ఈ నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించడం వల్ల మనకు అనేక పాపాలన్నీ తొలగిపోయే మోక్ష మార్గం కలుగుతుందని అంటారు. ఇది అలా అని ఎంతో దూరంలో లేదండోయ్. స్వామివారి ఆలయానికి అతి చేరువలో 1 కిలోమీటర్ దూరంలోనే ఈ నదికి చేరుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి అందుబాటులో ఆటోలు అన్నీ ఉంటాయండి. అలాగే మీరు ఏదైనా మీ సొంత వెహికల్స్తో తెచ్చుకున్నా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి స్నానమాచరించి తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా ఉత్తమంగా అయితే భావిస్తారు అక్కడ ప్రజలు. సరియు నది ఒడ్డున భక్తులు మరియు పర్యాటకులకు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి మాత్రమే కాకుండా అనేక అందమైన ప్రశాంతమైన వాతావరణం కారణంగా కూడా ఇది ఒక ప్రధాన గమ్యస్థానంగా అయితే అయోధ్యలో చెప్పుకుంటూ ఉంటారనమాట. చూసారా, ఇంతటి గొప్ప మహిమాన్వితమైన అద్భుతమైన ఆ నదిలో మేము కూడా స్నానమాచరించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. సో తప్పకుండా మీరు కూడా అయోధ్యకి వెళ్ళినప్పుడు స్నానాన్ని ఆచరించాలని, సరియు నదిని చూడాలని, అలాగే స్వామివారి దగ్గర దర్శనానికి సరియు నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా కన్నయ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారని కోరుకుంటూ నేను మీ అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.